వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే లోయర్ మానేర్ డ్యామ్ అనేది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ అలుగునూరు గ్రామంలో ఉంది. ఇది 1974 సంవత్సరంలో స్టార్ట్ చేసి 1985 సంవత్సరంలో ముగించడం జరిగింది. ఇది మొత్తము 25 టీఎంసీల వాటర్లో దీని ద్వారా 5,65,452 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ పట్టణానికి తాగునీరు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 25 టీఎంసీల వాటర్ కదా. ఈ సాగునీటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలకి రైతులకు ఇది ఎంతో జీవనాధారంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది 1974 సంవత్సరంలో స్టార్ట్ చేసిండ్రు కదా. ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎన్నో గ్రామాలు కూడా ముంపు గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఇది కరీంనగర్ నుంచి ఎంతో ముఖ్యమైన పట్టణంకి ఒడ్డున ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే రూట్లో కరీంనగర్కి కళతోరణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ పాయింట్, కరీంనగర్ ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇది తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది గోదావరి నదికి ఉపనది అయిన మానేర్ అనే నది పైన ఈ పేరు రావడం జరుగుతుంది. ఈ మానేర్ అనేది రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టార్ట్ అయ్యి జయశంకర్ భూపాలపల్లి అక్కడి నుంచి గోదావరి నదిలో మానేర్ నది అనేది కలవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20% మంది రైతులు దీని ద్వారా సాగునీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ మరియు వరంగల్ పట్టణానికి కూడా తాగునీటికి అందించడం జరుగుతుంది. ఇది అప్పటి మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దీన్ని కూడా లింక్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఇది మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ అనేది నందిమేజరం పంప్ హౌస్ నుంచి లక్ష్మీపూర్ బ్యారేజ్ నుంచి మిడ్ మానేర్ డ్యామ్ నుంచి ఇటు ఎల్ఎండికి వాటర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మరోవైపు ఎస్ఆర్ఎస్పి వాటర్ నుంచి కూడా నీళ్ళు అనేవి ఎల్ఎండికి వస్తాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పి నిండితే అక్కడి నుంచి వాటర్ అనేవి మానేర్ డ్యామ్కి వస్తాయి. మానేర్ డ్యామ్కి ఉన్న ఒకటి కెనాల్, అది కాకతీయ కెనాల్ ఇటు మానేర్ డ్యామ్కి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒక విషయం చెప్పానంటే కాకతీయ కెనాల్ అనేటి తెలంగాణలోనే అతి పొడవైన కెనాల్. అదే కెనాల్ ఎస్ఆర్ఎస్పి వాటర్ అనేటి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ 4 జిల్లాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో నీళ్ళు అనేవి అనుకూలంగా లేవు. ఎందుకంటే ఇక్కడ అధికంగా వర్షాలు కురవలేదు. మరోవైపు ఎస్ఆర్ఎస్పిలకు కూడా వాటర్ అనేవి లేవు కదా. అందుకే ఈ ప్రాజెక్ట్ విలవిల అవుతుంది. ఒకవేళ ఈ ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ చాలా వర్షాలు కొడితే అప్పుడు వాటర్ అనేటువంటి గేట్ ఫ్లో అనేది రిలీజ్ చేస్తారు. ఒకవేళ గేట్ రిలీజ్ చేస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ గేట్లు ఓపెన్ చేయడం ద్వారా సందర్శకులు కూడా చాలామంది వస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పట్టణం దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది లేదు. కేవలం కరీంనగర్ పట్టణంకే ఇది ఉంటుంది. ఈ లోయర్ మానేర్ డ్యామ్ అనేది ఒక గోదావరి నదిలో ఉపనది అయిన మానేర్ నదిన ఒడ్డున ఉంటుంది కాబట్టి ఇది గోదావరి నదిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి సుమారు 5 లక్షల ఎకరాలకు నీరు అనేది అందించడం జరుగుతుంది. ఇది సాగునీటికి చాలా తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మానేర్ డ్యామ్ అనేటి ఇంకా 2 ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ మిడ్ మానేర్ డ్యామ్ గురించి చూద్దాము. మిడ్ మానేర్ డ్యామ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఉన్నాయో దాని గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.